అది ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, కానీ అంబేద్కర్ అని అట్లా అని కాదు మేడం. ఏంటంటే ఒక మా ఒక గురువు లాగా అనమాట ట్రీట్ చేస్తాం, ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. యూపీఎస్సీకి సంబంధించి మీరు థర్డ్ అటెంప్ట్లో మీరు సాధించారు, ఎస్ ఎస్ మేడం. రైట్? ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ దానికి అర్హులు యాక్చువల్గా, ఎస్ రైట్? మీరు 3 అటెంప్ట్స్లో ఫస్ట్ అటెంప్ట్ ఏం జరిగింది? యాక్చువల్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారా మీరు? లేదు మేడం, ప్రిలిమ్స్ లేదు. సెకండ్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో అయింది ప్రిలిమ్స్. ఎందుకని ఫస్ట్ అటెంప్ట్లో మీరు పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదా? మేడం అప్పుడు చాలా ఇబ్బందులు ఉండే నాకు. ఆ టైంలోనే ఇల్లు కట్టించడం, నేను కంప్లీట్గా ఫోకస్ పెట్టకపోవడం, మళ్ళీ అక్కడ నేను కాలేజీ వెళ్ళడం, నాకు టైం సరిపోలేదు మెయిన్ ప్రిపరేషన్కి. రైట్. సో అక్కడ నుంచి మళ్ళీ నేను ఆ జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నాకు, మెయిన్ నా గోల్ కోసం. సో ఇక్కడే అడ్జస్ట్మెంట్ అయిపోతే జీవితం ఇక్కడే అయిపోతుందని చెప్పేసి భయం వచ్చేసింది నాకు. ఏంటంటే ఆల్రెడీ అప్పటికే 25-26 క్రాస్ అయిపోయింది ఏజ్. సో ఏదైనా సరే 25 లోపే సెట్ అయ్యాలని చెప్పేసి అనుకున్నప్పుడు, సో అప్పటికే ఏజ్ ఇట్లా పెరిగే కొద్దీ మళ్ళీ మీకు రిజర్వేషన్లో ఐ థింక్ ఎప్పటివరకు ఉంది? 30+ సంథింగ్, 35 దాకా ఉంది. 35 దాకా ఉంది. యా. నేను రిజర్వేషన్ నేను ఎప్పుడు చూడండి మేడం. రిజర్వేషన్లో నాకు ఇప్పుడు అన్ని వచ్చే జాబ్స్ అన్నీ కూడా ఓపెన్ కేటగిరీ నాకు వచ్చేది, మెరిట్లోనే అనమాట. సో ఏంటంటే మా జాతికి నెక్స్ట్ నా ప్లేస్లో ఇంకొకరు లైఫ్ వాళ్ళకి నేను టార్గెట్ ఎప్పుడైనా సరే, ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే రిజర్వేషన్లో ఎంత ఉందని పోస్టులు ఎప్పుడు చూడను, ఓపెన్లో ఎంత ఉంది దాంట్లో ఒక పోస్ట్ నాకు కావాలి, అంతే. ఆ రేంజ్లో నా ప్రిపరేషన్ పెట్టుకుంటాను అనమాట. దట్స్ ట్రూ. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంటుంది, రైతు బంధు పథకాలు, చాలా రకాలైన గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉన్నాయో, ఎవరికైతే అర్హులు కారో, అంటే ఆర్థికంగా బాగా బలంగా ఉన్నారో వాళ్ళు వాటికి అప్లై చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఏంటంటే అర్హులకి అందరికీ కూడా అందడానికి అవకాశం ఉంటుంది. నేను రైతు బంధు పథకంలో చాలామంది చెప్పేదంటే వాళ్ళకి సొంత ఇళ్ళుంటాయి, పిల్లలు ఎక్కడో చదువుతూ సెటిల్ అయిపోయి ఉంటారు, వీళ్ళకి ఏం తక్కువ నాయన, ఎందుకు దాన్ని అంత వాళ్ళ స్థాయిని తగ్గించుకుని ఒక ఫ్రీగా వచ్చే ₹1 కోసం ఎందుకు ఇంత వెంపర్లాడుతూ ఉంటారు? ఈవేళ ఉన్న మనిషి రేపు ఉంటాడో ఉండడో గ్యారంటీ లేదు, అలాంటి ఒక మంచి చేసిపోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది నిజంగా. దట్స్ సో సాడ్, బట్ రియలీ ఐఎమ్ సో హ్యాపీ టు లిజన్ దాట్. సో సెకండ్ అటెంప్ట్ పరిస్థితి ఏమైందండి? సెకండ్ నేను ఐఐటి రూడిక్లో అప్పుడు అడ్మిషన్ వచ్చింది నాకు. ఇక్కడ జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడే ఆగిపోతాం, మళ్ళీ సాలరీస్ కూడా తక్కువ ఇచ్చారు నాకు, ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి. సో 30-35 అక్కడే లైఫ్ ఇది అయిపోతుంది, నాకు ఎటు సరిపోవట్లేదు మళ్ళీ. సో అక్కడ నుంచి జాబ్ రిజైన్ చేసి, అప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి ఎంటెక్ చేసిన వాళ్ళకి సాలరీస్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఓకే ఐఐటీలో సీట్ కొట్టాలి, సీట్ కొడితే కొంచెం ఒక 70,000-80,000 సాలరీస్ వస్తాయి. సో అప్పుడు రాశాను. సో అప్పుడు ఐఐటి రూడ్కి నాకు అన్ని ఐఐటీస్లో అడ్మిషన్ వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గౌహటి, ఐఐటి అన్నిట్లో వచ్చినాయి నాకు. భలే ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదండి. చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ అంటే ఎస్పెషల్లీ ఐఐటి రూడ్కి ఈజ్ వెరీ ఫేమస్. ఐఐటి రూడ్కిలో అడ్మిషన్ తీసుకున్నాను. సో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ నాది యాక్చువల్లీ నా డైరెక్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మేడం. ఏంటంటే నాకు టీచింగ్ చాలా ఇష్టం. ఏంటంటే నేను కలాం గారిని, నేను ఏపీజే అబ్దుల్ కలాం సార్కి నేను వెరీ 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 చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు. ఏంటంటే అతని బుక్స్ చాలా చదివిన అనమాట. వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్స్ అయినా, ది ఇగ్నైటెడ్ మైండ్ అయినా, విజన్ 2020, ఇట్లా చాలా బుక్స్ నాకు చాలా మస్తు భలే అనిపించింది అనమాట. సో నాకు కూడా టీచింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే టీచర్లని మనం ఎప్పుడైనా సరే తక్కువ చూస్తాం. ఇప్పుడు స్కూల్లో ఉన్న మా టీచర్స్ ఉన్నారు, సో అక్కడ నా బేసిక్ ఫౌండేషనే కదా నాకు ఈ స్థాయికి, ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉండడానికి టీచర్లే నాకు అనమాట. సో నా ఫస్ట్ గురువు అల్టిమేట్లీ అమ్మా నాన్న ఫస్ట్ గురువులు, సెకండ్ నాకు విద్య నేర్పిన మా గురువులే సెకండ్ అనమాట. సో ఇద్దరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అనమాట. ఎన్నిసార్లు ఎక్కువ చెప్పొద్దు, ప్రేమ నాలో ఉంది, ఎప్పటికైనా ఉంటుంది అది. మా టీచర్స్ని అందరికీ నేను, సో మన ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, మా టీచర్స్కి ఇప్పటికీ నేను కాంటాక్ట్లో ఉంటాను అనమాట. అక్కడ నుంచి ఐఐటి రూడ్కి నా లైఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ మా మమ్మీ ఏంటంటే ఫోన్ వచ్చింది ఈవినింగ్ టైం. సో అప్పటికి నేను ఏంటంటే నాకు నా వేరే డైరెక్షన్ ఉండే, ఐఐటిలో పిహెచ్డి అయిపోయిన తర్వాత డాక్టరేట్ అక్కడ చేసుకొని నేను అప్పటికి పాస్పోర్ట్ వీసాస్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాను. ఏంటంటే జర్మనీ లేదా కెనడా వెళ్ళేసి పీడిఎఫ్ చేసుకొని ఐఐటి హైదరాబాద్కి ది ఇండియా యంగెస్ట్ ప్రొఫెసర్గా రావాలని చెప్పేసి నా డ్రీమ్ ఉండే అనమాట. ఐఐటి హైదరాబాద్కి మంచి ప్రొఫెసర్గా రావాలని చెప్పేసి. సో ఆ డైరెక్షన్స్లో ఒక కాల్ నా జీవితానికి మార్చేసింది. ఇటు ఇక ఎలా వ్యవసాయం కదా, నైట్ ఈవినింగ్ టైం ఏంటంటే పత్తి చేనికి మందు కొడుతున్నారు. సో అమ్మ కాలంలో ఇక పైన మందు
ఇది ఉండే క్యాన్ ఉండే, సో కింద కాలువలో కట్టె వచ్చేసి కింద పడిపోయింది. ఆ బిందె వెయిట్తోని కింద పడిపోయింది అనమాట. సో మమ్మీ కాలుకి ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఆ బ్లడ్ మొత్తం కాలు ఇదైపోయింది మోకాలు. సో అక్కడ నుంచి ఈవినింగ్ ఏడ్చుకుంటూ వచ్చి మమ్మీ ఫోన్ చేసిందనమాట. ఏమైందిరా, మీకు నేను ఏం పాపం చేశాను అని ఒక వర్డ్ చెప్పంగానే ఏమైందమ్మా అని చెప్తే ఇక డాడీ ఫోన్ తీసుకొని అప్పుడు మాట్లాడిండు అనమాట. చెప్పిండు ఇట్లా ఇట్లా అయిందిరా కొడుక, ఇట్లా ఇట్లా అని చెప్పి ఇక మస్తు స్వెల్లింగ్ వచ్చిందనమాట మమ్మీ కాలుకి. మా అన్నయ్య ఏం జాబ్లు ఏం లేదు, అక్క ఏం లేదు. సో మా ఇల్లు కంప్లీట్గా మొత్తం నాపైనే డిపెండింగ్ అనమాట. ఏమున్నా చిన్నోడు బాగా చదువుతాడు, చిన్నోడు సెట్ అవుతాడు ఖచ్చితంగా. సో చిన్నోడు సెట్ అయిపోతే అందరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి. సో ఇంకా ఎన్ని సంవత్సరాలు రా అని చెప్పేసి ఇక మమ్మీ ఇక ఏడ్చుకుంటూ నాకు అలా చెప్పడం వల్ల ఇక మస్తు బాధ అనిపించేసి, సో నాకు అప్పుడు నా డ్రీమ్ కంటే అమ్మ నాన్ననే ముఖ్యం అని చెప్పేసి సో కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ చేంజ్ చేశాను. సో అక్కడ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ యూపీఎస్సీ, మళ్ళీ గేట్ ప్రిపరేషన్ అక్కడ చేశాను. ఆ రోజు మా మమ్మీకి ప్రామిస్ చేశాను అనమాట, 3 months టైం ఇవ్వమ్మా, 3 monthsలో నీ కొడుకు ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది నీ కొడుకు గురించి చెప్పేసి ఆ రోజు మా అమ్మకి ఇచ్చిన మాట. అదే 3 months ఇక నేను కాలేజీలో కూడా మా ఎగ్జామ్స్కి నేను ఏం సరిగా అటెండ్ కూడా చేయలే. ఐఐటి క్యాంపస్లో కంప్లీట్లీ 24/7 ఇదే అనమాట, యూపీఎస్సీ గేట్ ప్రిపరేషన్ అనమాట. సో అప్పుడు నాకు లైబ్రరీకి వెళ్ళడం, తినడం, ఒక్కొక్కసారి ఏంటంటే మేడం నేను తినే టైం కూడా మర్చిపోయేటోండి అనమాట. నాకు క్యాంటీన్ టైమింగ్, మాకు ఐఐటీ లేదు ఎట్లా అంటే క్యాంటీన్ టైమింగ్స్ ఉంటుంది. సో ½ an hour 1 hour టైం ఉంటుంది. అది మిస్ అయిపోతే మళ్ళీ మాకు భోజనాలు పెట్టరు అనమాట, మళ్ళీ ఉండేది కాదు. అట్లా నా ప్రిపరేషన్లో నేను మర్చిపోయేటోడిని. టిఫిన్ చేయని రోజులు ఎన్నో ఉన్నాయి, లంచ్ డిన్నర్ చేయని రోజులు ఎన్నో ఉన్నాయి ఐఐటీలో. సో నా రూమ్లో జస్ట్ గోవింద్ భవన్, నాకు ఐఐటి క్యాంపస్లో గోవింద్ భవన్ రూమ్ నెంబర్ 92లో నా గోడ చూస్తే గోడ ఏం కనిపించదు, మొత్తం ఫార్ములాస్, నేను చేసిన ప్రాక్టీస్, నేను పెట్టుకున్న టైం టేబుల్ మొత్తం గవే ఉంటుంది ఇక. సో మొత్తం నిండిపోయి ఉంటుంది. సో లైబ్రరీ నా మహాత్మా గాంధీ లైబ్రరీ, లైబ్రరీ నా క్యాబిన్ కూడా సేమ్ అట్లే ఉంటుంది.